హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? డాప్సోన్ ఇదొక సల్ఫోన్ యాంటీబయాటిక్ విచ్ ఈస్ మెయిన్లీ బ్యాక్టీరియోస్టాటిక్ అండ్ వీక్లీ బ్యాక్టీరియోసైడల్. ఇది వచ్చేసి జెల్ అండ్ టాబ్లెట్ ఈ రెండు ఫార్ములేషన్స్లో అవైలబుల్లో ఉంది. ఇది లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్, సో ఇట్ విల్ గెట్ అబ్జార్బ్డ్ వెల్ ఫ్రమ్ ద గట్. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని కూడా క్రాస్ చేస్తుంది, ప్లెజెంటాను క్రాస్ చేస్తుంది అండ్ ఈవెన్ ఫౌండ్ ఇన్ బ్రెస్ట్ మిల్క్. 6 to 8 అవర్స్లో పీక్ రీచ్ అవుతుంది. 70 to 80% బయోఅవైలబిలిటీ, సేమ్ 70 to 90% ప్లాస్మా ప్రోటీన్ బౌండ్ అండ్ ఏ లాంగ్ టీ హాఫ్ ఆఫ్ 24 to 36 hours. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ ఎంటెరోహెపాటిక్ సర్క్యులేషన్, మెటబోలైజ్డ్ ఇన్ లివర్ బై 3 mechanisms: అసిటైలేషన్ టు ఫార్మ్ మోనోఅసిటైల్ డాప్సోన్, హైడ్రాక్సిలేషన్ ద్వారా డాప్సోన్ అండ్ హైడ్రాక్సిలమైన్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది వచ్చి పొటెంట్ ఆక్సిడెంట్ అండ్ మెయిన్ మెటబోలైట్. బోత్ ద డ్రగ్ అండ్ దిస్ మెటబోలైట్ ఈస్ యాక్టివ్. ఫైనల్ గా డాప్సోన్ దాని యొక్క మెటబోలైట్స్ అన్ని డాప్సోన్, మోనోఅసిటైల్ డాప్సోన్, డాప్సోన్ హైడ్రాక్సిలమైన్ అన్ని కూడా వాటర్ సాల్యుబుల్ గ్లూక్యూరోనైడ్స్ గా కన్వర్ట్ అయ్యి లిపిడ్ సాల్యుబుల్ కాస్త వాటర్ సాల్యుబుల్ గా మారి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బాడీ త్రూ యూరిన్. మెయిన్ గా కొంచెం బైల్ ద్వారా కూడా ఎలిమినేట్ అవుతుంది. మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ వచ్చేసి డైహైడ్రోటెరోయేట్ సింథటేస్ ఎంజైమ్ ఇన్హిబిషన్. ఈ ఎంజైమ్ ద్వారానే బేసిల్లై ఫోలిక్ యాసిడ్ ని సింథసైజ్ చేసుకోగలుగుతుంది. హ్యూమన్స్ లో ఈ ఎంజైమ్ లేకపోవడం వల్ల మనం ఫోలిక్ యాసిడ్ ని సింథసైజ్ చేయలేము. ప్లాంట్స్ ద్వారానో గట్ బ్యాక్టీరియా ద్వారానో మనకు ఫోలిక్ యాసిడ్ రావాల్సిందే. బ్యాక్టీరియోస్టాటిక్ యాక్షన్. ఎందుకు బ్యాక్టీరియోస్టాటిక్ యాక్షన్? ఫోలిక్ యాసిడ్ లేకపోతే డిఎన్ఏ సింథసిస్ జరగదు, సో బ్యాక్టీరియా మల్టిప్లై అవ్వడానికి కుదరదు. M. leprae extremely sensitive to dapsone. Dapsone also inhibits myeloperoxidase enzyme, thus exhibiting anti-eosinophilic action, anti-monocytic action, anti-neutrophilic action. ఇది న్యూట్రోఫిల్ యొక్క కీమోటాక్సిస్ ని, రెస్పిరేటరీ బరస్ట్ ని కూడా ఇన్హిబిట్ చేస్తుంది. సో మెయిన్ గా ఎక్కడెక్కడైతే న్యూట్రోఫిల్స్ వచ్చి స్కిన్ ని డిస్ట్రాయ్ చేస్తుందో ఆ డిసీజెస్ అన్నిటిలో డాప్సోన్ బాగా పనిచేస్తుంది. లెప్రసీ, డర్మటైటిస్, హెర్పెటిఫామిస్, యాక్ని ఈ మూడు వచ్చేసి FDA అప్రూవ్డ్ యూజెస్. మిగతావన్నీ ఆఫ్ లేబుల్ యూజెస్. న్యూట్రోఫిలిక్ డర్మటైసిస్, న్యూట్రోఫిలిక్ డర్మటోసిస్, వెసైక్లోబుల్లస్ డిసీజెస్, వాస్కులైటిస్, గ్రాన్లోమా, యాన్యులేర్ ఫేషియల్ పస్టులార్ సొరయాసిస్, పానిక్యులైటిస్, బుల్లస్ ఎరప్షన్ ఆఫ్ SLE. డ్రగ్ పెట్టే ముందు మనం G6PD, CBC, LFT, RFT, రెటిక్యులోసైట్ కౌంట్ చేసి చూడాలి. డ్రగ్ స్టార్ట్ చేసిన తర్వాత CBC, డిఫరెన్షియల్ కౌంట్, రెటిక్యులోసైట్ కౌంట్ మానిటర్ చేసుకోవాలి. ఎందుకు రెటిక్యులోసైట్ ముందు చేయాలి, మానిటరింగ్లో కూడా చేసుకోవాలంటే బికాస్ ఆఫ్ మెయిన్ సైడ్ ఎఫెక్ట్ హీమోలైటిక్ అనీమియా. నెక్స్ట్ మెత్ హిమోగ్లోబినీమియా. ఈ రెండు కూడా డోస్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్. సిమ్టమ్స్ వచ్చేసి హెడ్ ఏక్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, చెస్ట్ పెయిన్. ఎలా ట్రీట్ చేస్తాం? ఆక్సిజన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. డాప్సోన్ వచ్చేసి పవర్ఫుల్ ఆక్సిడెంట్, సో మనం యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ విటమిన్ C, సిమెటిడైన్. Main drug of choice for methemoglobinemia is methylene blue 1 to 2 mg per kg IV. Final గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్. ఇడియోసింక్రటిక్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఏ గ్రాన్లోసైటోసిస్. అందుకే మనం మానిటర్ చేసుకునే దగ్గర డిఫరెన్షియల్ కౌంట్ కూడా చేస్తాం. GI అండ్ లివర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ జాండీస్, నాసియా, అనోరెక్సియా, డాప్సోన్ హైపర్ సెన్సిటివిటీ సిండ్రోమ్, పెరిఫెరల్ న్యూరోపతి, మెయిన్గా మోటార్, ఎరిథిమా నోడోజం. కాంట్రా ఇండికేషన్స్ వచ్చేసి అబ్సల్యూట్ ప్రయర్ హైపర్ సెన్సిటివిటీ టు డాప్సోన్. ఏ డ్రగ్ కైనా సేమ్. ఇక్కడ వచ్చేసి డాప్సోన్ వల్ల వచ్చే ఏ గ్రాన్లోసైటోసిస్ అవ్వచ్చు, డాప్సోన్ హైపర్ సెన్సిటివిటీ సిండ్రోమ్ అవ్వచ్చు. రిలేటివ్ కాంట్రా ఇండికేషన్స్ వచ్చేసి ప్రీ ఎగ్జిస్టింగ్ పెరిఫెరల్ న్యూరోపతి, G6PD డెఫిషియన్సీ, అలర్జీ టు సల్ఫోనమైడ్ యాంటీబయాటిక్స్, సిగ్నిఫికెంట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్స్. ప్రోబెనెసిడ్ వచ్చేసి డాప్సోన్ ని రీనల్ ఎక్స్క్రీషన్ పెంచేసి రీనల్ ఎక్స్క్రీషన్ అవ్వకుండా డాప్సోన్ లెవెల్స్ ని పెంచుతుంది. ఇంకా డాప్సోన్ లాగే పనిచేసే యాంటీ ఫోలేట్ డ్రగ్స్ లైక్ సల్ఫోనమైడ్స్, మెథోట్రిక్సేట్, ట్రైమెథోప్రిమ్, పైరిమెథమైన్ ఇవన్నీ కూడా ఇంక్రీజెస్ హెమటలాజికల్ రిస్క్, సేమ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉండడం వల్ల. నెక్స్ట్ కమింగ్ టు డ్రగ్స్ విచ్ రెడ్యూసెస్ డాప్సోన్ సీరం లెవెల్స్. ఆల్ ఎంజైమ్ ఇండ్యూసర్స్. CYP3A4 అనే ఎంజైమ్ ఇండ్యూస్ చేసే ఏ డ్రగ్ అయినా డాప్సోన్ లెవెల్స్ ని మెటబోలైజ్ చేసేసి తగ్గించేస్తుంది. యాంటీ ఎపిలెప్టిక్స్, యాంటీ ఫంగల్స్, యాంటీ వైరల్స్, రిఫామైసిన్స్ ఇవన్నీ CYP3A4 ఎంజైమ్ ఇండ్యూసర్స్ అని గుర్తుపెట్టుకోండి. గ్రీసియోఫల్విన్, డాప్సోన్ రెండు కనుక ఇచ్చేటట్టుంటే పేషెంట్కి డాప్సోన్ లెవెల్స్ పెంచాల్సి ఉంటుంది. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్తల విస్తా, దస్విదానియా.